ఐక్యూడిక్యూ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సక్సెస్ఫుల్ సినిమాలు, లెక్కలేనని అవార్డులు. మీకు ఇదంతా ఎలా సాధ్యం? స్టోరీస్. ఇక్కడ కథల వల్లే అదంతా. మన వాళ్ళ దగ్గర పంచుకోవడానికి వినటానికి అన్ని కథలున్నాయి. అలా నేను విన్న కథలే నాకు ఇన్ని అవార్డులని విజయాలు తెచ్చిపెట్టాయి. ఇలా ఎన్నో ఎమోషన్స్, సంతోషం, ఇన్స్పిరేషన్ కలిసిన మనసుకు నచ్చే కథలు మన భాషలో పుష్కలంగా ఉన్నాయి. మన తెలుగువారి మనసుకు నచ్చే కథలు ఎక్కడ వినాలా అని ఆలోచిస్తున్నారా? అందుకే ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ కుకు ఎఫ్ఎం యాప్. ఇందులో లవ్, క్రైమ్, హిస్టరీ అని 15+ జోనర్స్. మీరు అడగకపోయినా మీ మనసుకు నచ్చే 10,000+ కథలు తెలుగులోనే ఉన్నాయి. కుకు ఎఫ్ఎం, మనసుకు నచ్చింది వినండి. డౌన్లోడ్ ది యాప్ నౌ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇయర్ యామ్ని. ఇదంతా చూస్తుంటే ఏంట్రా ఈ జాతర అనుకుంటున్నారు కదా, ఎగ్జాక్ట్లీ అనమాట. మనలాగానే ఐస్ క్రీమ్స్ అట్లా తినేటివంతా పెట్టుంటారు కదా, అట్లా ఇక్కడ కూడా అన్ని స్టాల్స్ అంతా పెట్టారు. మేము అవి ఏదో స్వీట్ చుర్రోస్ అంట వాటి పేరు, అవి తీసుకుందాం అనేసి అన్నారు. అయితే తీసుకున్నాము. వీటిలో కూడా మళ్ళీ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. మేమైతే క్యారమెల్ తీసుకున్నాము. మా ఊర్లో అయితే తిరునాళ్ళ కానీ అట్లా జరిగినప్పుడు మేమైతే వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ఏముంటే అవి కొత్తగా ఏం కనిపిస్తే అవన్నీ తినాలనుకుంటాను. ఇక్కడ కూడా అట్లనే అనిపిస్తుంది నాకు, ఇలా బయట తీసుకొని తింటూ ఉంటే. ఎంతైనా మన దగ్గర తీసుకొని తిన్నంత ఆ ఫీల్ అనేది క్యారీ అవ్వదు ఇక్కడ. మనకు మన పండగలప్పుడు కంపల్సరీ జాతర లాగానే ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు మనం జాతరలు కూడా చేసుకుంటూ ఉంటాము. అట్లనే ఇక్కడ వీళ్ళు కూడా అప్పుడప్పుడు అట్లా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇది ఏంటంటే క్రిస్మస్ అనమాట. క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీళ్ళు మంత్ అంతా చేసుకుంటారు. ఈ నవంబర్, డిసెంబర్ అంతా కూడా మొత్తం క్రిస్మస్ అట్మాస్ఫియరే ఉంటుంది. అయితే క్రిస్మస్ టూర్ బస్ అనేసి ఓపెన్ టాప్ ఉండే బస్సెస్లో జస్ట్ అట్లా క్రిస్మస్ ట్రిప్ లాగా ఆ లైట్స్ అన్నీ వేసింటారు రోడ్స్ పైన. అవన్నీ చూపించేదానికి అట్లా పిలుచుకొని వెళ్తారు. సో దానికోసం ఇంకా బస్కి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనేసి మేము జస్ట్ ఇక్కడ ఇవంతా చూసాము. ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్స్ ఇట్లనే ఉంటుంది. ఇలా వాళ్ళ టాలెంట్స్ అన్నీ చూపించుకుంటూ ఉంటారు. ఇక్కడ బస్ వచ్చేసింది. ఇదే అన్నమాట మన క్రిస్మస్ టూర్ బస్సు. చాలామంది ఉన్నారు. మన దగ్గర టికెట్స్ ఉంటాయి ఆల్రెడీ, మనం బుక్ చేసుకున్నవి. ఇంకా టికెట్ చెక్ చేసుకొని పంపిస్తారనమాట. పైన కూర్చోవాలి వెళ్ళి. ఆల్రెడీ అక్కడ కూర్చోన్నారు, చూస్తున్నారు కదా. బస్సు ఎక్కగానే రెడ్ కలర్ హ్యాట్స్ ఇచ్చారనమాట పెట్టుకోవడానికి. అయితే పెట్టుకున్నాం. నేను అక్కడ దూరం నుండి చూసినప్పుడు నేను అడిగాను, కొంతమంది పెట్టుకుంటే మనకు కూడా ఇస్తారా లేకపోతే వాళ్ళే తెచ్చుకున్నారా అనేసి. అంటే ఏమో తెలీదు, వాళ్ళే తెచ్చుకో ఉండొచ్చు అనేసి అనుకున్నాము. కానీ రాగానే అందరికీ ఇచ్చారు. ఇలా అందరూ ఈ బస్సు ఎక్కిన తర్వాత ఇది వేసుకోవడం వల్ల ఫీల్ వస్తుంది అనమాట. ఏదో మనం వెళ్ళాం చూసినాం అని కాకుండా ఇది ఒక టూరిజం బస్ లాగా అనిపిస్తుంది. భలే కామెడీగా అనిపించింది మాకు హ్యాట్స్ పెట్టుకొని. కానీ ఎప్పుడు అలాంటి హ్యాట్స్ పెట్టుకోము కదా, సో ఒక్కసారి కాబట్టి మంచిగా ఒక మెమరీ లాగా ఉంటుంది అని అనుకున్నాము. అప్పుడే మా దగ్గరికి ఒక చిన్న పాప వచ్చి తనకు కూడా ఫోటో తీయమని అడిగింది. బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరూ కూడా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు చూడ్డానికి. చూద్దాం ఎలా ఉంటుందో. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉంటుందా ఉండదా అనేది మనకు వెళ్తేనే కదా తెలుస్తుంది. చూసేద్దాం. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. 6 అంటే ఎగ్జాక్ట్గా 6కి స్టార్ట్ చేస్తున్నారు. ఇదైతే నేను కింద అడిగాను, పైన కొంతమంది పెట్టుకొని కూర్చో ఉంటే ఇట్లా మనం తెచ్చుకోవాలా లేకపోతే వాళ్ళే ఇస్తారా ఎక్కిన వాళ్ళందరికీ అంటే ఏమో తెలీదు, మనమే తెచ్చుకోవాలేమో అనేసి అనుకున్నాము. కానీ వచ్చేసరికి వెంటనే ఇచ్చేసరికి ఫుల్ హ్యాపీ అనమాట. అదొక వైబ్ కదా. మాకు 2 ఫ్రెండ్స్ కూడా అయ్యారు వెనకాల. హాయ్ చెప్పండి. జనరల్గా ఈ కింద స్ట్రీట్స్లో తిరుగుతూ ఉంటాము. కానీ ఈ టైంలో ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా ఓపెన్ టాప్ బస్సెస్ పెట్టారనమాట. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ క్రిస్మస్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు.
నాకు ఇక్కడ లైట్స్ చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వచ్చి ఏంజల్స్ లాగా కనిపించింది. Population around 8.5 to 9 million. Over 300 languages spoken here. 300 లాంగ్వేజ్లు మాట్లాడతారంటే ఇక్కడ ఆయన చెప్పడం ప్రకారం. అంటే 921 hotels. 921 హోటల్ ఉన్నాయంట. Hotel rooms. And I know that because somebody asked me once. ఈ చుట్టూ మొత్తం మొన్న మేము వచ్చాం టోటల్ కోట్కి ఏదో ఇది సెంటర్ పాయింట్, దీని చుట్టూ అంతా థియేటర్స్. ఇంత దగ్గరలో ఉంటాం మనం. ఆక్స్ఫర్డ్ సర్కస్ ఇవన్నీ థియేటర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ మెయిన్. Those stars that you see hanging at the bottom of the light, there's 5,000 of those stars. 5,000 స్టార్లు ఉన్నాయంట. నేనైతే లెక్కేయలేదు, నాకు తెలియదు ఆయన వేసాడో లేదో. They emit very low amounts. అంతే కదా, మనం మామూలుగా ఒకరు చెప్పింది నమ్మేస్తాం. సో అలా గుడ్డికి నమ్మేస్తాను నేను కూడా. గో విత్ ఫ్లో అన్నిట్. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో ఏబీసీలో యాడ్ చేస్తూ ఉంటాం. మీరైతే పట్టించుకోవద్దండి. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే. క్రిస్మస్ లైట్స్ అన్నారు కానీ అవి మాత్రం చూపించలేదు. లండన్లో షాపింగ్ అంటే ఇది మెయిన్. ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో షాపింగ్ అంటే బెల్ జింగ్ బెల్. ఆయన ఏం చెప్తాను నాకు అర్థం కాలేదు, నేనేం మాట్లాడతాను ఆయనకి అర్థం కాలేదు. మీకన్నా అర్థం అవుతుందో లేదో నాకైతే తెలియదు. ఇది మాత్రం కేవలం వినోదం కోసం మాత్రమే. మీరందరూ ఆనందిస్తారని కోరుకుంటున్నా. ఆనందించకపోతే మాత్రం తిట్టుకోవద్దండి దయచేసి. ఇవన్నీ ఇక్కడ అంతా మొత్తం షాపింగ్ సెంటర్సే, కానీ లైట్లు ఏమో కనపడలే. ఏదో వచ్చినాయి మళ్ళీ సీరియల్ లైట్లు, సారీ క్రిస్మస్ లైట్స్. బటర్ఫ్లైస్. As I said, we're going to go down Regent ఇది రీజన్ స్ట్రీట్, ఆక్స్ఫర్డ్ స్ట్రీట్, మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయి. Wonderland. అక్కడ కనిపిస్తుంది కదా ఇంకొచ్చే వింటర్ So వండర్లా. that's the place to go to if you మనము want to సమ్మర్లో get తిన్నాళ్ళు ఎట్లా జరుగుతాయి, ఇక్కడ వింటర్లో వీళ్ళు వింటర్ వండర్లా అంటారు. ఎగ్జిబిషన్ సమ్మర్లో ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు కదా, అక్కడ ఇది వింటర్ వండర్లా. నవంబర్ 21 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ జనవరి 6 వరకు ఉంటుంది. మేము కూడా ప్లాన్ చేస్తున్నాం రావాలని. ఎంబసీ అంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దోదో ఈ లైట్స్ మేము రావాలనుకున్నాం, చూసారా? అది క్లిక్ చేయమంది కాదు, జూమ్ చేసి చూసారా? సేమ్ రోజెస్ లాగా ఉంటది, కానీ కానీ అందరు అక్కడ ఉండి అది తోట లాగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ రోజ్ కాదు, లైట్స్ అన్నమాట. Directly in front of us here, just slightly to the left now, is ఓకే 14th నవంబర్ నుండి 18th డిసెంబర్ వరకు రోజు ఈవినింగ్ 3 నుండి 9 వరకు ఉంటుంది. most famous. డొనేషన్స్ కూడా మనం ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అంట. కానీ అది అయితే ప్రస్తుతం ఫ్రీ. చిన్న ప్లాస్టిక్ పేపర్తో లైట్స్ అన్నీ తగిలిచ్చి వేస్తారు. మొత్తానికి ఇది ఒకటి కొంచెం బాగా అనిపించింది. క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ వైబ్స్ వస్తున్నాయి. ఇదేందో పెట్టారు, క్లీన్ చేస్తున్నారు. పొగ మంచు అని ఫీల్ చూస్తారా, అన్నీ ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలి. ఏ పైన బాగున్నాయి One of my favorite places to walk around in the క్రిస్మస్ ట్రీస్ అవంట. గోల్డెన్ ట్రీస్, left and మళ్ళీ గోల్డెన్ క్రిస్మస్ ట్రీస్ వచ్చేసాయి. and the nightingale inside. ఏమవి Do you ఆకుల see there on the right hand side, just where it says Berkeley Square House, just to the left of that, directly where my finger is pointing, there's a plaque, a round plaque just there on the right, which tells you that Elizabeth II, the last వెళ్ళేటప్పుడు న్యూ monarch, ఇయర్ కి బోర్డ్ కి before Charles came to చుట్టూ the డ్రా throne, Elizabeth was చేసేవాళ్ళు. on the throne 70 years, అట్లనే and ఉంది she was సేమ్ ఇక్కడ born just there on the right hand side where that. అయిపోయినట్టుంది. ఇంకా కాసేపట్లో దిగేస్తాము. There's Vivian Westwood shop just down the right hand side. ఇదే మా క్రిస్మస్ టూర్.
ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఇదే, మళ్ళీ మళ్ళీ అయితే వెళ్ళాలనుకోవట్లేదు నేను. నేను కూడా తీసుకెళ్ళలేను. ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు. Absolutely amazing. Spoiled. లెట్ యు ఇమాజినేషన్ ఫ్లై అంట. సో మనం అక్కడ ఎగురుతా ఉన్నట్టు ఊహించుకోవాలి. నేనైతే కిందనే ఉన్నట్టు ఊహించుకున్నాను కాబట్టి నాకు అంత అనిపించలేదు. And as we do that, I think it's అయిపోయింది. 7 to the right of us. The first street on the right is Piccadilly. 7-9 అవుతుంది. మేము ఎక్కడైతే ఎక్కామో చేసాము, Thomas Smith had a shop ఎక్కిన చోటే దింపేస్తున్నారు. selling French bonbons. సో And one day, ఇదన్నమాట మా క్రిస్మస్ టూర్, క్రిస్మస్ బస్ టూర్. అది కూడా వెదర్ చూసుకొని ఎక్కాలి. ఇన్ కేసు వర్షం పడిందంటే మాత్రం మొత్తం వేస్ట్ అయిపోతుంది. on the right hand side is the Haymarket. On మా the ఈ left hand వీడియో side, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎట్లా ఉంది, లేదా మీకు ఎట్లా కావాలి, మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేశారంటే దాన్ని బట్టి మేము మా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Ladies and gentlemen, we've come to